వాళ్ళ తండ్రి అశోక్ ఉన్నాడు. అశోక్ ఏం జరిగింది అసలు? ఏం జరిగింది? మా కాగా అశోక్ ఏం జరిగింది చెప్పు. 3 నెలల కింద పెళ్ళైంది సార్. మంచిగా ఆయన చేసుకున్నారు. నలుగురు సమాజంలో 25 లక్షలు కట్నం చేసిర్రు. గుంటన్నర ప్లాట్ ఇచ్చిన, మంచి నివారణ చేసిన, మొత్తం బంగారం పెట్టిన, వెంబడి డబ్బులు మొత్తం ఇచ్చేసిన. ఏం లేకుండా నా ఒకటే బిడ్డ, నా కొడుకు కొడుకు బిడ్డ, నా కొడుకు నేను జీతం ఉండి కూలినాలు చేసి నా కొడుకు నేను సంపాదించుకుంటా. నా ఒకటే బిడ్డ అని మంచి సంతోషం పెళ్లి చేసిన. కానీ ఈ విషయం ఆయన టార్చర్ పెట్టేది మాకు చెప్పలేదు సార్. చెప్పకపోయేసరికి మా ఊరు పెద్ద మనిషి అడిగితే నేను మూడో నాడు నిద్ర నుంచి నా భార్యని టార్చర్ పెడుతున్నా, రోజు కొడుతున్నా. నేను ఆ పెళ్లి వద్దంటే మా అమ్మ నాయన కలిసి నాకు గుంజుకొచ్చి నాకు పెళ్లి చేసిరని ఈరోజు చెప్తుండ్రు. మాకు అప్పటిదాకా మాకు తెలియదు, నా బిడ్డ ఇచ్చింది దాకా మాకు తెలియదు, వాళ్ళ అమ్మ నాయనకు తెలుసట. అయితే మా ఊరు పెద్ద మనిషి చెప్తే అమ్మాయి పేరు ఏదో ఉంది, అమ్మాయి పేరు కాదు అంజలి, అమ్మాయి పేరు అజ్మేర్ అంజలి అట. ఆయన ఒప్పుకుంటూ ఈరోజు నేను అజ్మేర్ అంజలికి నేను ప్రేమించిన, నేను పెళ్లి చేసుకుంటా, ఆ అమ్మాయిని చేసుకుంటా. నేను ఆ అమ్మాయి మాట్లాడినట ఫోన్లో, ఆమెకు చంపేస్తే నేను నీకు పెళ్లి చేసుకుంటా అని మాట్లాడిరట. ఈ అన్ని టార్చర్లు నా బిడ్డకు రోజు టార్చర్లు పెడుతున్నా. నా బిడ్డ మా అమ్మ నాయనకి ఏం చెప్పాలని ఒక్కరోజు కూడా నా బిడ్డ ఫోన్ ద్వారా కూడా నా బిడ్డ మాకు చెప్పలే. మా బిడ్డ చెప్పమన్న ఆదివారం తీసి పండుగ చేసినాం, మంచిగా వచ్చిర్రు. తీసి పండుగ చేస్తే మా భార్య ఫోన్ చేసింది, అమ్మ ఉంగరం పెడతా అంటేనే వస్తా మీ అల్లుడు అని చెప్పింది నా బిడ్డ. అయితే బిడ్డ నా పరిస్థితి బాగలే, నాకు జ్వరాలు రోగాలు జ్వరాలతో మేము ఉన్నాం. ఇప్పుడు ఏ పంట పండింది బిడ్డ, మేము తర్వాత పంట పండినప్పుడు మేము ఇప్పిస్తాం, మీరు రారి అని చెప్పేసరికి వాళ్ళు నా బిడ్డను తీసుకుని ఆడ ఏ మాటలు చెప్పిండో, ఎన్ని టార్చర్ పెట్టి తీసుకొస్తుండో మాకు తెలియలే. నా బిడ్డను తీసుకొచ్చారు, మంచిగా ఉండ్రు, మంచిగా చేసారు. నా కొడుకు బరిపడ బంగ్లాలో చదువుకుంటుండు. ఆయన తీసుకురాని నా కొడుకు పంపితే ఆడ టీచరు ఆడ పంపకపోయేసరికి బాగా పంపలేదంటే నేను ఆడ మటన్ కోస్తున్నా. మటన్ కోసారి నేను మళ్ళీ మటన్ కోసి ఇంట్లో పెట్టి మళ్ళీ నేను నా కొడుకు దగ్గర నేను మళ్ళీ ఉరికేసారి నా బిడ్డ వచ్చింది మేడం, పంపండి మేడం అంటే నేను బదిలాడి నా బిడ్డని నా కొడుకుని తీసుకొచ్చిన. ఆదివారం అయిపోయింది, ఆయన ఆ రోజు డ్యాన్స్ గిట్ట వేసిర్రు, మంచిగా ఉన్నారు. తెల్లారి సోమవారం మళ్ళీ ఉండిపోయారు, మళ్ళీ మాసం ఉంటే మళ్ళీ తెల్లారి సాయంత్రం దాకా ఆడనే ఉన్నారు. మంగళవారం పోతా అంటే మంగళవారం మేము పంపకపోయేసరికి బుధవారం పోతాను నాయన అని చెప్పారు, వాళ్ళ అమ్మతో చెప్తున్నారు. అయితే బుధవారం పోతున్నారు, ఎక్కడ పోతున్నారు అంటే ఇంటి వరంగల్ పోతానని చెప్పినట. నేను పొద్దున్న లేచి మందు కొట్టి దానిపోయినా. మందు కొట్టి వస్తారికే బిడ్డ చదువుకుంది, వాళ్ళకి బస్సు ఎక్కిచ్చిరా, ఇటు బస్సు రావట్లే, చిన్నెమ్మల ఎక్స్ రోడ్ దగ్గర నేను బస్సు ఎక్కియాలి. అయితే ఎటు పోతా అంటారు. నా బిడ్డ వీళ్ళతో మా భార్యతో ఏమన్నా మహబాద్ పోతారట, ఇది ఏంది లేబర్ కార్డు తీపియాలని నీ బిడ్డ నాతో చెప్తుంది, అశోక్ నీతో భయపడి అని నా భార్య నాతో చెప్పింది. లేబర్ కార్డు నా బిడ్డకి ఎందుకు ఇప్పుడు అవసరం వచ్చిందే, మనమే చేపియలే. ఇప్పుడే మన లేబర్ కార్డు అంత అవసరం ఏమొచ్చింది, వాళ్ళ బతుకు ఆడిపోతురు కదా చేసుకొని. ఇప్పుడు లేబర్ కార్డు వద్దని నేను చెప్తే నీతో భయపడుతున్నాను వాళ్ళు చెప్పట్లే. పోనీ అని నేను ఆ రోజు 600 రూపాయలు నాకు కూలి డబ్బులు వచ్చినాయి, ఛార్జీకి ఇవ్వా అని అనేసరికి నేను 500 రూపాయలు ఇచ్చేసరికి ఎక్స్ రోడ్ దగ్గర పోయి బస్ ఎక్కించిన. వచ్చేసిన వాళ్ళు మబ్బాజ్ వెళ్ళిపోయి లేబర్ కార్డు తీపిచ్చినట నా బిడ్డ పేరు మీద. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మా ఇంటికాడ నుంచి మంచిగా పోయిండు, మళ్ళీ మబ్బాజ్ మళ్ళీ అవన్నీ మంచిగా తీపిచ్చిండు. నా బిడ్డను నమ్మించి తీపిచ్చి మళ్ళీ మరిపడ బంగ్లా మళ్ళీ రిటర్న్ వచ్చిండు, వరంగల్ రాకుండా మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ మా భార్య ఫోన్ చేసింది, మా భార్య నెంబర్కి ఫోన్ చేసింది, అమ్మ మళ్ళీ మామకు బాగా జ్వరం వస్తుంది, ఆయన మాట్లాడట్లే, మా బిడ్డ మాట్లాడుతుంది, బిడ్డ జ్వరం వస్తే మళ్ళీ నా ఇంటికి ఇక్కడికి వచ్చాయి, నేను సూదులు గిట్ట వేపిస్తా అంటే మేము మా ఇంటికే పోతా అంటుండు మామ నా బిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసరికి మళ్ళీ తెల్లారి బుధవారం బేస్తారం మా బిడ్డకు నేను ఆ రోజు నేను మందు కొట్టి దానిపోయాను. ఆ రోజు నేను బేస్తారం నాడు నేను మందు కొట్టి దానిపోయినా. అయితే నాకు 2 గంటలకు 2 గంటలకు 1 గంటకు నాకు మందు అయిపోయింది. అయితే నా బిడ్డతో మాట్లాడాలని నేను మా బిడ్డ కాల్ ఫోన్ చేసిన, ఫోన్ బిజీ వస్తుంది నా బిడ్డది. నా బిడ్డ ఫోన్ నేను ఒకసారి చేస్తే నా బిడ్డ నాకు రిటర్న్ చేస్తుంది అని నేను అనుకున్నా. 10 సార్లు చేసిన 10 సార్లు బిజీ వస్తుంది నా బిడ్డ ఫోనే. ఇక ఆయన ఫోన్ నేను చేయలే. ఇప్పుడు నా బిడ్డ ఫోన్ వచ్చిన కానీ ఆమెకి ఇప్పించిన కానీ మా బిడ్డకి కాల్ మాట్లాడుతున్నా.
అయితే మళ్ళీ తర్వాత నేను మళ్ళీ 10 సార్లు చేసిన తర్వాత ఆయన చేసిండు. ఏం బావంటే నా బిడ్డ ఆడుందా అంటే బంగ్లా పోయింది అన్నాడు. అంతే మాట. నేను ఎమ్మడే కట్ చేసిన. అయితే వాళ్ళ నాయన ఫోన్ చేసిన. వాళ్ళ నాయన నెంబర్కి ఫోన్ చేసేసరికి బిడ్డ మా బిడ్డ ఎత్తింది. బిడ్డ ఆడున్నావు అంటే నేను బంగ్లా దగ్గర ఎందుకు వచ్చినావు బిడ్డ అని నేను అన్న. బంగ్లా దగ్గర నేను ఎందుకు వచ్చినావు అంటే నేను ఊరియా కట్ట పిండి కట్ట తీసుకోవడానికి వచ్చిన నాయన అన్నది. పిండి కట్ట నువ్వు మొగనివా, నువ్వు మొగ మనిషివా, నువ్వు వచ్చానికి దేనికి బిడ్డ నీకు పిండి కట్ట అంటే ఊరియా దొరకట్లే, ఊరియా కోసం వచ్చేది. ఊరియా కోసం వస్తే మొగ మనిషి నీకు అరెకరం పొలం ఉంది, అరెకరాని పొలానికి ఒక ఊరియా కట్ట దొరికితే తీసుకొస్తాడు, నువ్వెందుకు వచ్చిన బిడ్డ అని నేను బాగా మా బిడ్డకు కోపంలో తిట్టేసిన. అంతలో నేను మళ్ళీ ఇంటికాడ వచ్చి నా భార్య ఇంటికాడ వచ్చేసిన పనికి పోయి నా భార్యని తిట్టినా, మా భార్యని కూడా కొడదానికి పోయినా. ఏంది మన సంప్రదాయం, వాడే ఫోన్లో బిజీ మాట్లాడుతుండు. ఈ అన్ని నా బిడ్డ ఫోన్ కూడా ఆయన దగ్గర బిజీ, ఆయన ఫోన్ వాడకగా నా బిడ్డ ఫోన్ తీసుకొని నా బిడ్డ నెంబర్ ఫోన్ బిజీ ఎందుకు రావాలి అని నేను మా భార్యకి తిట్టేసరికి నేను అడుగుతా ఆగాశ కానీ నా భార్య నోరు ముత్తింది. అంతేనే మళ్ళీ నేను మా భార్య మాట్లాడలే. మళ్ళీ నా బిడ్డకి ఎన్ని చేసిన మళ్ళీ 8 గంటలకు కాల్ చేసిన వాళ్ళ మామ చెల్లుకే ఈ నెంబర్కి చేయలే. అయితే వాళ్ళ మామ ఎత్తిన తర్వాత మామ ఏమైంది బుజ్జి పాప ఆడుందంటే ఇప్పుడే వచ్చి గణేష్ తీసుకుపోయిండండి. గణేష్ తీసుకుపోయింది. ఇప్పుడు పొద్దున వచ్చి దింపిపోయిండు, ఇప్పుడు వచ్చి తీసుకుపోవడం ఏంటి, ఆయన ఇంటికాడ ఉండటం ఏంది, నా బిడ్డ పోవటం ఏంది అని నేను అడిగేసరికి అక్కడ నుంచి ట్రీట్మెంట్ మా భార్య ఆగంటే మళ్ళీ నలుగురు నవ్వుతారు అని అనేసరికి నేను ఆగేసరికి ఇక వాళ్ళు శుక్రవారం వరంగల్కి వచ్చేసి శుక్రవారం వరంగల్ వచ్చేసరికి ఆయన జనం వస్తుంది ఇది వస్తుంది అని మా బిడ్డకు అన్నీ నటాయిస్తుండు. మా బిడ్డ వచ్చి ఇక్కడ వచ్చి మళ్ళీ జొన్న రొట్టెలు చేసి ఏం చేసినా బిడ్డ అని మా భార్య అడిగితే అమ్మ జొన్న రొట్టెలు చేస్తున్నా, మామ జ్వరం వస్తుంది కదా ఏం తినేటాడు అంటే మధ్యాహ్నం పొద్దున చేసి 2 రొట్టెలు తిన్నాడు అమ్మ అని అన్నది నా బిడ్డ అట. అయితే సర్లే మంచిగా అంటే ఆటో తీసినంటే తీయలేదని ఇట్నే నా బిడ్డ ఇక మా భార్య వాళ్ళే మాట్లాడుకుంటారు. అయితే శనివారం సాయంత్రం మధ్యాహ్నం ఫోన్ చేసింది నాకు. మన శనివారం ఫోన్ చేస్తే నేను మందు కొడతాను పోతే నా ఫోను నేను మందు కొడతాను పంపు సౌండ్ నేనేం పడదు. అయితే తర్వాత చూస్తే నా బిడ్డ కాలు ఉంటే నాయన ఆడున్నాడు నేను మందు కొడుతున్నాను బిడ్డ అంటే అమ్మాయి ఆడుంటే అమ్మ చిలకలు ఉంది అమ్మ కాలు ఫోన్ చేయను. ఇక అమ్మ తల్లి బిడ్డ వాళ్ళు మాట్లాడుకోరు. తర్వాత సాయంత్రం వచ్చినా నేను స్నానం చేసుకున్నా, మా భార్య కూడా స్నానం చేసుకుంది. ఇక నేను కొంచెం పని చేసి వచ్చేసరికి కళ్ళు తాగి వస్తా. అయితే నేను కళ్ళు పోతున్నా బిడ్డతో మాట్లాడు మన రేపు మేము అనుకున్నాం మా భార్య మేము ఇద్దరం అనుకున్నాం అంటే కురి వీరన్న భద్రస్వామి దగ్గర మా ముక్కుపడి ఉంది. అయితే మనం రేపు పోదాం అని నా భార్యతో మేము మాట్లాడి ఒక బిడ్డ గిట్ట వస్తే ఒకసారి కనుక్కో అని మా భార్యకి చెప్పేసరికి నేను వచ్చేసరికి 8 అయింది. 8 నా భార్యని మాట్లాడినా, బిడ్డకు ఫోన్ చేసినవా అని అన్న. చేసిన వాళ్ళు కూడా రేపు దేవుని దగ్గర వస్తా అని చెప్పింది బిడ్డ. కలిసిపోదాం అని వాళ్ళు ట్రైన్కి వస్తా అన్నారు. మనం ఇట్లా పోదాం అనేసరికి సర్లే మంచిదే అందరూ కలిసిపోదాం, మనకు కూడా ఇంట్లో బాధలు ఉన్నాయి, సరే మనం మొక్కుబడి వెళ్తుంది అని ఇదే మాట సార్. మాకు ఆ 8 గంటల మా భార్య 7:30కు 8 గంటలు మాట్లాడిందే నా బిడ్డ. అప్పటి నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఏది రాలే. ఇన్ఫర్మేషన్ రాకపోతే మేము తెల్లారిగట్ట 6 గంటలకు ఒక రైతు వచ్చి నాకు లేపిండు. అప్పుడు దాకా నాకు లేవలే. రైతు వచ్చి లేపేసరికి ఆ రైతుకు సమానం చెప్పి నేను ఆయన వెళ్ళగొట్టేసరికి నేను దెబ్బ ఆకిలి ఊడుస్తున్నా. ఇప్పుడు మా భార్య పరిస్థితి బాగాలేదు కాబట్టి నేనే ఊడుస్తున్నా. నేను ఊడ్చేసరికి మా భార్య నీళ్ళు ఆమె సానుపు చల్లుతుంది. ఫోన్ వచ్చింది. ఫోన్ మా బామ్మడిది ఫోన్ చేస్తే మా భార్య ఎత్తింది. మా భార్య ఎత్తేసరికి మా ఇంటి పక్కన మధు ఉండు. ఆయనకి అంటేసరికి ఎందుకు మాతో చెప్పాలని మా భార్య అన్నది. అశోక్ ఇగో నువ్వు ఫోను మధు కాట ఇయ్యాట అని మా భార్య అన్నది. ఎందుకు అంటే ఇక ఏం మాట్లాడతారో మన కానీ చెప్తే ఇక నేను కూడా ఆ పిల్లగానికి ఇచ్చేసి. ఎవరి ఫోన్లోకి వెళ్ళి వచ్చింది అది? నా ఫోన్. నీ ఫోన్కి ఎవరి ఫోన్లోకి వెళ్ళి వచ్చింది ఫోన్? ఇళ్ళ నెంబర్తో. అయితే ఇళ్ళ నెంబర్తో మాకు చేస్తే వాళ్ళు ఏం మాట్లాడేది నాకు వినపడట్లేదు, తెలియట్లేదు. మా పని మేమేం చేసుకుంటాం, మేము ఆకిలి ఊకుంటున్నాం, ఆమె సానుభూతి చల్లుకుంటుంది. మా పని మేము చేసుకుంటున్నాం. ఇది మా ఇంటి పిల్ల మా మధు అబ్బాయి వాళ్ళమ్మ ఒకేసారి ఏడ్స్తే ఈ పిల్లగాడు ఏం చేసిందంటే వాళ్ళ ఇంట్లో తలుపు పెట్టేసిండు. అని ఏమైంది మనిషి వాళ్ళన మన ఊర్లో పెద్ద మనిషి వాళ్ళని చచ్చిపోయింట మా అత్తోళ్ళ ఇంట్లో అని మాకు భయం అవుతుంది. ఇంకా మా భార్య అన్నదిగా అసుంట పోయి రాపు అంటే వాళ్ళది ఏముందో ఆగు మనకేంది అని నేను అట్నే ఆగుతున్నా. కానీ పోయి రాపోలే అది నేనే పోతా అంటే మళ్ళీ పోతే ఆయాసం ఎక్కువ వస్తుంది. మళ్ళీ నేనే పోయేసరికి ఆ పిల్లగాడు అవతల ఉండు గోడ అవతల. అయితే ఏమైంది మధు అంటే ఏమైంది చెప్పరాదురా అంటే బిడ్డ బాగలేదా అని అప్పుడు చెప్పారు. చనిపోయిన విషయం కూడా మాకు చెప్పలే. అక్కడ చనిపోయిన 3 గంటల నైటే 2 గంటల నైట్ శనివారం నైటే ఆమె అమ్మాయి వీళ్ళిద్దరు కలిసి చంపేసారు.
మంచిగా కూర్చోరు ఎవరి జాగాలు వాళ్ళు సొమ్ము 25 తులాల బంగారం కూడా నేను మా కట్నం డబ్బులు కూడా ఇచ్చి మొత్తం బంగారం కూడా అమ్మాయికి మొత్తం నా బిడ్డ మీద బంగారం మొత్తం తీసి అలా అమ్మాయికి ఇచ్చేసి పంపించి నా అమ్మాయికి వాళ్ళ ఇప్పుడు నేను లవ్ రిలేషన్ పెట్టుకున్నాము కానీ అంజలి అజ్మేర్ అంజలి అజ్మేర్ అంజలికి ఆ బంగారం గోల్డ్తో సహా అన్నీ ఇచ్చేసిండు. నా బిడ్డకు చనిపోయిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ చెప్పలే. ఇన్ఫర్మేషన్ చెప్పకుండా వాళ్ళ పక్కల వాళ్ళ అన్నుండు వాళ్ళ అన్నను లేపి వాళ్ళ అన్నని మళ్ళీ తర్వాత చిరంజీలాగా బావ అవుతాడు ఇంకో అబ్బాయి వాళ్ళ బావని ఫోన్ ఒలిసిట్లో ఉంటాడు ఆయన సూపర్వైజర్గా చేస్తాడు. వాళ్ళకు పిలిపించుకొని ఇక్కడ తీసుకొచ్చారు. నా బిడ్డ చనిపోయిన తర్వాత తీసుకొచ్చారు. అప్పుడు దాకా మాకు తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాతనే మాకు ఎంజీలో తీసుకొచ్చిన తర్వాతనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ ఉన్నప్పుడు మాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. ఎట్లా చంపారు అనుకుంటే ఏమన్నా మందు తాగించారా లేకపోతే ఊరా లేకపోతే ఏం చేశారు అనుకుంటున్నారు మీరు? చెద్దరు దుప్పటేసి మా బిడ్డ పండుకున్న టయానికి చూసి మంచిగా మధ్యరాత్రి ఏం మందు పోసిండో ఏందో తెలియదు నా బిడ్డకు. ఇప్పుడు ట్రీట్మెంట్లో ఏదైనా జరుగుతుంది. ఆ దుప్పటి వేసుకొని అది మెత్త కప్పి చంపేసిండు. ఆ ప్రాణం ఆడక నా బిడ్డ ఊపిరి ఆడక ప్యాస్ కూడా పోసి ఉంది ఆడ. ప్రాణం పోయిన తర్వాత అప్పుడు దాకా చచ్చి మా బిడ్డ అప్పటికే నల్లగా అయిపోయింది. ఎవరెవరు ఉన్నారంటారు దీంట్లో? అంజలి ఇప్పుడు ఆమె చేసుకుని లేరు ఇవ్వలే అంటే వాళ్ళ ప్రియురాలు ఇతను అబ్బాయి చంపినట్టు. నాకు న్యాయం చేయండి. నాకు 6 గంటలకు వచ్చిన నిన్న 6 గంటలకు వచ్చిన మేము మా ఊరు కాదు ఏం కాదు మాకు ఏం తెలియదు. నా బిడ్డకు వచ్చిన బాధ వేరే బిడ్డకు రావద్దు. ఈయనకు తట్టిన శిక్షలు అసలు ఉరి శిక్ష పడాలి అని న్యాయం చేయాలని చెప్తున్నా. దయచేసి లేకపోతే మాకు బయట వదిలిపెట్టండి. మేమేం చేసుకుంటాం నా బిడ్డతో సహకారం మేము చేపించి పంపిస్తాం. ఏరే కూతురుకి ఏరే అమ్మాయికి ఏరే ఆడపడుచుకు రానివద్దు. దయచేసి చెప్తున్నా మాకు న్యాయం చేయాలి. న్యాయం చేస్తున్నా. ప్రధానమంత్రికి కూడా 10,000 నమస్కారం. ఏ ఆడపిల్లకి ఆడ కూతురు కూడా చేయవద్దు స్వామి. రేవంత్ రెడ్డి ద్వారా నీకు 10,000 నమస్కారం. నేను మీడియా ద్వారా మాట్లాడుతున్నా. నా బిడ్డకు వచ్చిన న్యాయం ఏ ఆడపిల్లకి రానివద్దు. తగిన చర్యలు తీసుకోవాలి. నాకు న్యాయం చేయండి. 10,000. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.